అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూసపాటి మహారాజుల కాలం నుంచే శ్రీ మహాలక్ష్మిని కొలుచుకోవడం రణస్థలం వాసులకి పెట్టింది పేరు. అటువంటి రణస్థలం వాసులు సమీప గ్రామమైనటువంటి కమ్మసిగడం మహాలక్ష్మి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయం వెనకతల చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రతి ఏటా కూడాను రథసప్తమి తర్వాత ఈ ఆలయంలో జాతర జరగడం, అలాగే ఈ జాతరకి దేశ నలుమూల నుంచి విదేశాల్లో స్థిరపడిన వారు సైతం కూడాను ఈ 3 రోజుల జాతరకి ఇక్కడ విచ్చేసి ఆ అమ్మ కరుణా కటాక్షాలను పొందేందుకు మాత్రం ఇక్కడ బారులు తీరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు రణస్థలం కమ్మసిగడంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్దకు రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర ఏంటి, అసలు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ జాతర సందర్భంగా అనేది మాత్రం మనతో మాట్లాడేందుకు నడుగుంటి ఈశ్వరరావు మనతో ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్, అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, పూసపాటి రాజులకి అలాగే ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి సార్? జై మహాలక్ష్మి తల్లి. సుమారు 1750వ సంవత్సరంలో పెద విజయరామరాజు గారు విజయనగరాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఆస్థానంలో ఇటు ఇచ్చాపురం నుంచి సామర్లకోట, రాజమహేంద్రవరం వరకు కూడా ఆయన ఆస్థానం విస్తరించి ఉంది. చాలామంది సామంతరాజులు ఉండేవారు. వాళ్ళంతా కూడా రాజుగారి కప్పం కడుతూ విజయరామరాజు గారి ఆస్థానం విజయనగర సామ్రాజ్యం ఒక గొప్పగా విరాజిల్లుతుండేది. ఆ సమయంలో విజయనగరానికి సుమారు 10,000 మంది సైనికులు ఉండేవారు. ఆ సైనికులందరికీ కమ్మదొర అయినటువంటి శ్రీ బొట్ల గురప్పదొర గారు సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ రాజుగారికి కుడి ఎడం భుజాలుగా ఉండేవారు. బొట్ల గురప్పదొర గారు చిన్నకూర్మరాయలు, వెలిచేరి చిన్నకూర్మరాయలు గారు. ఆ సమయంలో రాజులందరూ, మిగతా సామంత రాజులందరూ కప్పం కడుతుండగా శ్రీకాకుళాన్ని మాత్రం నవాబులు ఏరారు. అబ్దుల్లా ఖాన్, బాబరుల్లా ఖాన్ అనే 2 నవాబులు శ్రీకాకుళాన్ని పరిపాలిస్తూ వారికి రాజుగారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించగా, కప్పం కట్టగా వ్యతిరేకంగా ఉండేవారు. ఇది చూసి రాజుగారు ఓసారి సైన్యాధిపతి అయినటువంటి బొట్ల గురప్పదొర గారితో విషయం చెప్పారు. నాకు మనసులో కోరిక ఉంది, నవాబులతో యుద్ధం చేయాలి, వాళ్ళు మన మాట వినడం లేదు అని. వెంటనే యుద్ధానికి సన్నద్ధం చేసి 10,000 మంది సైనికులకి ఇక్కడే రణస్థలం వద్ద, దేరసాం వద్ద శిక్షణనిచ్చి 6 మాసాల పాటు శిక్షణనిచ్చి నవాబులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడున్న రణస్థలం అప్పుడు సత్తరువు జగన్నాథరాజపురం అనే పేరు. ఆ తర్వాత, ఆ యుద్ధం తర్వాత ఆ పేరు రణస్థలంగా మారింది. ఆ యుద్ధంలో భీకర యుద్ధం జరిగింది. అబ్దుల్లా ఖాన్ని చుట్టుముట్టి గురప్పదొర గారు అబ్దుల్లా ఖాన్ని అంతం చేయబోగా అబ్దుల్లా ఖాన్ వేడుకొని, నేను మీకు ఓటమిని అంగీకరిస్తున్నాను, నేను మా శ్రీకాకుళం కూడా మీ ఆస్థానంలో పూర్తిగా విలీనం చేస్తున్నాను అని చెప్పి ప్రాధేయపడితే అబ్దుల్లా ఖాన్ని క్షమించి రాజుగారు విజయగర్వంతో రాజుగారు, సైన్యాధిపతులు అందరూ సైన్యంతో సహా ఊరేగింపుగా వస్తున్నారు. వస్తున్న సమయంలో ఓటమిని భరించలేని అబ్దుల్లా ఖాన్, నన్ను ఓడించింది విజయరామరాజు గారు సైన్యాధిపతి అయినటువంటి ఈ బొట్ల గురప్పదొర నన్ను ఓడించాడు, ఇతను ఎలాగైనా ప్రాణం తీయాలనే ఉద్దేశంతో చెట్టు చాటును దాగుండి చెట్టు మీద నుంచి విషం రాసిన కత్తిని గురప్పదొర గారి మీదకి విసిరితే అది అతని వెన్నులో దిగబడి ఈ ప్రాంతంకి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రాణం ఇవ్వడం జరిగింది. ఇది చూసి రాజుగారు ఎంతో బాధపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు సంచాం గ్రామం, ఆయన కుటుంబ సభ్యులు బొట్ల వారి వంశస్థులు, ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయగా అందరూ వచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు చాలామంది సైన్యం చుట్టుపక్కల అందరూ వస్తే అతనికి 2 భార్యలు, అందులో చిన్న భార్య అయినటువంటి మహాలక్ష్మి కుటుంబ సభ్యుల అనుమతితో, అలాగే రాజుగారి దగ్గరికి వచ్చి అనుమతి తీసుకొని, నేను సతీసాగమనం చేస్తాను, నా భర్త స్వర్గానికి వెళ్తున్నారు, యుద్ధంలో మరణించిన వ్యక్తి వీరమరణం పొందితే స్వర్గానికి వెళ్తారు, నా భర్తతో పాటు నేను కూడా స్వర్గానికి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి అని రాజుగారిని ఇక్కడే ప్రాధాయపడితే రాజుగారు మొదట్లో ఒప్పుకొని నిరాకరించిన తరువాత ఆమెకు ఉన్నటువంటి పతిభక్తికి, ఆమెను పాతివృత్యానికి ముగ్ధుడై, నా రాజ్యంలో ఇటువంటి మహా గొప్ప పతివ్రతలు ఉన్నారా, ఎక్కడో రామాయణ భారతాల్లో చదివాము ఇటువంటి పతివ్రతల్ని, ఈరోజు నా కళ్ళ ముందే నా రాజ్యంలో నేను చూస్తున్నాను అని ఆమె కోరిక ప్రకారం అనుమతి ఇవ్వడం జరిగింది. రాజుగారి సమక్షంలో కొన్ని వేల మంది ఇక్కడ చూస్తుండగా ఇప్పుడున్నటువంటి మహాలక్ష్మి తల్లి గురప్పదండుల ఏదైతే మన గర్భగుడి ఉందో అక్కడ గురప్పదొర గారికి గంధపు చెక్కలతో ఆయనకి అగ్ని రాజేసి ఆయన పార్థివ శరీరాన్ని ఉంచితే ఆ మహాలక్ష్మి
తాతగారు ఇచ్చినటువంటి పట్టుచీర కట్టుకొని పసుపు కుంకాలు పట్టుకొని ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఆ అగ్నిగుండంలో భర్తతో పాటు కూడా ఆమె సతీసాగమనం చేయడం జరిగింది. ఆమె ఇలాగా అగ్నిలో దూకగానే మాయమైపోయారు. అది చూసి ప్రజలు రాజుగారితో సహా కూడా ముగ్ధులై ఆమె వెళ్ళేటప్పుడు ఒక మాట కోరారు, నేను పతివ్రతనై ఇక్కడే విరాజిల్లుతాను, నా భర్తతో సహా ఈ చుట్టుపక్కల గ్రామాలను నేను కాపాడుతాను, నన్ను ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజు మాకు కళ్యాణం జరిపించి 3 రోజులు జాతర జరిపించండి అని ఆమె కోరారు. నేను నిజంగా పతివ్రతగా ఉంటే మీరు నమ్మితే ఈరోజు నేను ఈ గుండంలో దూకుతున్నాను, నేను కట్టుకున్నటువంటి పట్టుచీర, నేను పట్టుకున్నటువంటి పసుపు కుంకాలు బరిన్లు, అద్దం బరిన్లు కాలకుండా అగ్నిలో అలాగే ఉంటాయి, 3 రోజుల తర్వాత చూడండి అని ఆమె చెబుతూ అగ్నిలో ప్రవేశించారు. ఆ విధంగానే 3 రోజుల తర్వాత చూస్తే రాజుగారు 3 రోజుల పాటు ఇక్కడే ఉండిపోయి ప్రజలందరూ 3 రోజుల పాటు ఇక్కడే హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేస్తూ అందరూ కూడా ఇక్కడే ఉండిపోయి 3 రోజుల తర్వాత ఆ చితిలో చూస్తే మహాలక్ష్మి తల్లి చెప్పినట్టుగానే ఆమె ఈ కట్టుకున్న పట్టుచీర కానీ ఆ కుంకుమబరులు కానీ అక్కడే అలాగే అగ్నిలో కాలకుండా ఉండడం మహా ఆశ్చర్యాన్ని పొంది నిజంగా ఆమె పతివ్రత, తప్పకుండా ఆవిడ చెప్పిన విధంగానే ఆవిడ ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు, ఆమె భర్త గురప తండ్రి కూడా మనతోనే ఉన్నారు. అలాగే ఆమె కోరిక ప్రకారం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం మాఘశుద్ధ దశమి రోజు కళ్యాణం రోహిణి నక్షత్రం ముందు కళ్యాణం చేసేయమన్నారు. ఆ కోరిక ప్రకారం కళ్యాణం జరుగుతుంది. రసప్తం వెళ్ళిన తర్వాత వచ్చే దశమి మాఘశుద్ధ దశమి, ఆ దశమి రోజు ఇక్కడ కళ్యాణం ప్రతి సంవత్సరం చేసి కళ్యాణానంతరం 3 రోజులు జాతర జరిపిస్తాం. ఇదంతా మా కమ్మవారు అయినటువంటి మా కులదేవతగా కాకుండానే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా చుట్టుపక్కల చాలా ఈ శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తర విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి చాలామంది భక్తులు అమ్మవారి కళ్యాణం చూడడానికి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుంచి ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా చాలామంది ఈ యాత్రకి రావడం. నిన్న మొదటి రోజు మహాలక్ష్మి తల్లి గురప తండ్రుల కళ్యాణం వైభవంగా జరగబడుతుంది. ఆ కళ్యాణ అనంతరం యాత్ర 2 రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సుమారు ఈ 3 రోజుల యాత్రకి కూడా 1,00,000 మంది భక్తులు వస్తారని మాకు ఒక ప్రాథమిక అంచనా. వారిని అందరికీ వచ్చిన వారందరికీ కూడా సులభంగా వారికి దర్శనం అయ్యేటట్టు వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించడం, అలాగే వచ్చిన వారి అందరికీ కూడా మంచి వినోదం కోసం 2 స్టేజీలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్లు యాత్రని తిలకించి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ చుట్టుపక్కల మా గ్రామాలందరికీ మాకు ఒక ఆనవాయితీ ఉంది. ఎవరిమీ కూడా ఇక్కడ నిన్న మహాలక్ష్మి తల్లి గురప తండ్రుల కళ్యాణం అయ్యే వరకు ఎవరిమీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు కళ్యాణాలు చెయ్యం. మాకందరికీ మా ఇళ్లల్లో అమ్మవారి కళ్యాణం పూర్తయిన తరువాతనే మేము కళ్యాణం కానీ కళ్యాణ మాటలు కానీ ఏవైనా చేస్తాం. అందరిమీ కూడా ఎవరి ఇళ్లలో ఒక్క కమ్మదొరలే కాదు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఆ మహాలక్ష్మి తల్లి గురప తండ్రుల ఆశీర్వాదం పొంది ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి దండం పెడితే కానీ ఏ కార్యక్రమం ఏ శుభకార్యం కూడా తలపెట్టరు, బోనాలు చేస్తారు. అలాగే యాదవులు అయితే ఆషాఢ మాసంలో ఇక్కడ మరో యాత్ర జరిపిస్తారు. అక్కడ వాళ్ళు వచ్చి ఎక్కడో 7-8 నెలల పాటు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే వండుకొని తిని ఒక యాత్రలాగా లక్ష్మీ శుక్రవారాల్లో మళ్ళీ యాత్ర జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. ఆ విధంగా మహాలక్ష్మి తల్లి ఈ కళ్యాణం గత 270 సంవత్సరాలు కానీ మొన్న నిన్న జరిగింది కాదు, 270 సంవత్సరాలు, సుమారు 3 శతాబ్దాలు పూర్తిగా వస్తుంది. 2 శతాబ్దాలు పూర్తయి మరో 2 దశాబ్దాలు పూర్తయింది. ఈ 270 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం, ఈ కళ్యాణం, ఈ జాతర ఇలా విరజిల్లుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కమిటీ పూర్తిగా తీసుకుంది. ఆలయ కమిటీ పూర్తిగా ఈ వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి వినోద కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళ మంచి చెట్లు చేయడం, అలాగే పోలీస్ శాఖ వారు కానీ ప్రభుత్వం నుంచి తరపు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళ తరపున పూర్తిగా యాత్ర సజావుగా సాగేందుకు వాళ్ళు మాకు సహకరిస్తూ అన్ని విధాలా మాకు సహకరిస్తూ భక్తజనం అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మామూలు చూసుకున్నట్లయితే కనుక మనిషి రూపంగా జన్మించినటువంటి వీరు మరణానంతరం కూడా వారిని దేవీ దేవతలుగా మీరు పూజిస్తున్నారు. మామూలుగా దేవీ దేవతలు పూజించే విధానం అలాగే వీళ్ళకి మీరు పూజించే విధానంలో ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదండి. మనం ఎలాగైతే దేవుణ్ణి మిగతా దేవుళ్ళని ఎలాగైతే మనం పూజిస్తామో అదేవిధంగా మనం మానవ కళ్యాణం ఎలా చేస్తామో అమ్మవారికి మహాలక్ష్మి తల్లికి గురప తండ్రికి అలాగే మా ఇంట్లో ఆడబిడ్డకి ఎలాగైతే కళ్యాణం చేస్తామో అదేవిధంగా కళ్యాణం జరిపిస్తాం. అమ్మవారి కోరిక మేరకు తాతగారి గ్రామం అయినటువంటి బంటుపల్లి నుంచి
వెలిచేటి వారి కుటుంబం నుంచి కళ్యాణకర్త వచ్చి ఇక్కడ పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ పల్లకిలోంచి దిగి ఆవిడ మహాలక్ష్మి తల్లిని గురపదండ్రిని విగ్రహాలు కళ్యాణ విగ్రహాలు బయటికి తీసుకొచ్చి ఆరు బయట కళ్యాణ ఏర్పాట్లు చేస్తాం. మానవ కళ్యాణం ఏ విధంగా అయితే ఎలా సాగుతుందో అదే విధంగా వేదమంత్రాలతో మన మహాలక్ష్మి తల్లి గురపదండ్రుల కళ్యాణం పూర్తవుతుంది. పెళ్లి మాటలు కానీ పెళ్లి ప్రస్తావన కానీ పెళ్లి కానీ ఈ పండగ జరపకుండా మేము చేసుకోమని అంటున్నారు కదా, ఒకవేళ ఎవరైనా ఇటువంటి సాహసం చేశారా ఎప్పుడైనా? తెలియక ఎవరైనా చేస్తే చేసుకోవచ్చు. అలాగని ఎప్పుడు మహాలక్ష్మి తల్లి ఎవరి మీద కోపం పడడం కానీ ఆవిడ ఆశీర్వదిస్తారు తప్పించి ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టడం కానీ, అమ్మవారిని వచ్చి చల్లగా ఒకసారి ఎటువంటి భక్తుడైనా తెలియని వ్యక్తి అయినా ఇక్కడికి ఒకసారి వచ్చి మహాలక్ష్మి తల్లి అమ్మ గురపదండ్రుల ఆశీర్వాదం పొందితే తప్పగా మళ్ళీసారి మరి చెప్పక్కర్లేదు, తనంత తానుగే వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. అదే ఇక్కడ విశిష్టత. ఇంత లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేయడానికి గల కారణం, అలాగే చూసుకున్నట్లయితే కనుక అసలు ఆవిడ చమత్కారం ఏమైనా చేసి చూపించిందా? ఇంతమంది భక్తుల్ని అసలు ఎలా ఆకట్టుకుంది ఆవిడ? చమత్కారం అంటూ ఏ లేదు. ఆమె చల్లని దీవెనలు అందరి మీద. ఒకసారి చెప్పాను కదా, ఒక్కసారి వచ్చి ఆమె దీవెనలు పొందితే తనంత తానుగా తన మనసు మారిపోద్ది. మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ ఏ సమయంలోనే యాత్ర సమయంలోనే కాదు, ఎప్పుడు వాళ్ళకి వీలుంటే అప్పుడు వచ్చి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక భావన ఏర్పడిపోతుంది, నేను అమ్మవారిని కొలిచాను, నాకు ఈ కార్యక్రమం ఇది జరిగింది, మా అమ్మాయికి పెళ్ళి అయింది, ఇలాగ నాకు ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి చదువు అయింది, ఏదో రకంగా పిల్లలు పుట్టినవారు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలాగే అన్ని కోరికలు ఏదో కోరికలు కోరుకుంటారో వాళ్ళందరికీ ఆ భక్తితో ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరికీ వారి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ మహాలక్ష్మి తల్లిని మేము కొలుస్తాం. ఇటువంటి అమ్మవార్ల జాతరలో ఎక్కువగా బలిదానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అలాంటి ప్రస్తావన ఇక్కడ ఎప్పుడు జరగలేదు? లేదండి, ఎప్పుడు బలిదానాలకు లేవు. మహాలక్ష్మి తల్లి తాలూకా ప్రత్యేకత ఏంటంటే పసుపు కుంకాలు ఇవ్వడం, పెట్టిన పసుపు కుంకాలు తీసుకెళ్ళి సంవత్సరం పొడుగునా వాళ్ళు దాచుకొని వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ పసుపు కుంకాన్ని వాడుకోవడం అనేది ఆనవాయితీ. ఆమె భర్తతో పాటు వీరమరణం పొందిన భర్తతో పాటు సతీసాగమనం చేసిన దేవతగా ఇక్కడ విరాజిల్లుతూ పసుపు కుంకాలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఎటువంటి జంతు బలి ఇక్కడ చేయడం జరగదు. చూసుకున్నట్లయితే కనుక లక్షలాది మంది భక్తులు ఈ మహాలక్ష్మి ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. అలాగే భక్తులు అసలు ఎటువంటి కోరికలు కోరుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటారు, అసలు ఏంటి చూద్దాం. అమ్మ, అసలు ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ అమ్మవారిని. ఆవిడ చాలా నిదర్శనమైన తల్లి. ఆ తల్లికి మేము కొలుసుకుంటున్నాం చాలా నమ్మకంగా. మీరు కోరిన కోరికలు 25 సంవత్సరాలు అంటే మీ పెళ్ళికి మునుపటి రోజుల్లో పెళ్లి తర్వాత? ఆ పెళ్ళికి ముందు నుండే నేను మాది మా అమ్మగారు ఆకులమొలగా నుండి మేము పెళ్ళి ఆకముందు నుండి తల్లి ఈ తల్లికి నేను నమ్ముకున్నాం. మీ చిన్నతనంలో అసలు ఈ పండుగ ఎలా జరిగేది? చాలా బాగా జరిగింది సార్. ఊర్లోంచి ఎలా రావడం జరిగింది? బళ్ళ మీద వచ్చేవాళ్ళం సార్, ఎడ్ల బళ్ళ మీద వచ్చేవాళ్ళం. ఎడ్ల బళ్ళ మీద వచ్చి చాలా మంచిగా చేసుకుంటాం. ఎడ్ల బళ్ళ మీద నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆ 3 రోజుల జాతరకి ఇక్కడే ఉండేవారా లేకపోతే వెళ్ళిపోయేవారు? వెళ్ళి వచ్చుతుండాలి. దగ్గర సార్, ఆకులమొలగం అంటే దగ్గరలోనే వెళ్ళి వచ్చుతుండాలి. మరి అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి చూసుకున్నట్లయితే కనుక తేడా ఏమైనా కనిపించింది మీకు? కనిపించింది, కానీ ఈ సంవత్సరం నేను రావడం, నేను ఇంతకు ముందు ఎప్పుడు రావట్లేదు. ఈ సంవత్సరం వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదండి. చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కూడాను భక్తులు మాత్రం లక్షలాది మంది తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అసలు మామూలు దేవీ దేవతలు చూసుకున్నట్లయితే కనుక దేవతామూర్తులుగా అవతారం ఎత్తిన వారిని ఇక్కడ పూజించడం జరుగుతుంది ప్రతి చోట కూడాను. కానీ ఇక్కడ మాత్రం పూసపాటి మహారాజుల హయాంలో ఉన్నటువంటి గజపతి రాజుల హయాంలో ఉన్నటువంటి సేనాధిపతి ఎవరైతే ఉన్నారో వారు నవాబుల కాలంలోని యుద్ధం చేసి మరణించి వీరమరణం పొందినటువంటి గుర్రప్ప దొర, అలాగే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని ఆవిడ ఇద్దరు భార్యల్లో ఒకరైనటువంటి మహాలక్ష్మి గారు సతీసాగమనం చేయడం వల్ల ఆ ఇరువురికి కూడాను ఇక్కడే గుండం ఏర్పాటు చేసి ఈ గుండం వద్దనే పూజలు అందిస్తూ ప్రతి ఏటా కూడాను ఈ జాతరలోని వారు భాగస్వాములయ్యి తండోపతండాలుగా దేశ నలుమూలల నుంచి ఇక్కడి నుంచి విదేశాల్లో స్థిరపడిన వారు కూడాను ఇక్కడికి విచ్చేసి అమ్మవారి జాతర అయినటువంటి రథసప్తమి తర్వాత మాఘ శుద్ధ దశమి నాడు మాత్రం ఇక్కడ ఈ పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగ వాతావరణం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహాలక్ష్మి అమ్మవారికి కోరిన కోరికలు తీరిన తర్వాత ఆ మొక్కుబడులు చెల్లించుకోవడం అయితే మాత్రం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. కమ్మసిగడ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.